ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దీప ప్రజ్వల మహత్యము. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మూలా నృత్యం చేయడం వలన వైకుంఠం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలు ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి పక్షాన సాయంత్రం వేళ విష్ణువునకు అర్చన చేయడం వల్ల ఇంద్రపదవి లభిస్తుంది. మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళి వానికి ఒక్కొక్క అడుగు అశ్వమేధ యోగ ఫలం వస్తుంది. గుడికి పోయి స్వామి దర్శనం చేయని వాడు కాలాసుతుడే 20వ నరకాన్ని పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేలుకుంటాడు. ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ నెలలో దామోదరుని దండ పుష్పాలతోనూ మనోహరులైన దీపదీప నైవేద్యాలతోనూ తాంబూలాలతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువును పూజించే వారికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలితం దక్కుతుంది. విష్ణు సన్నిధానంలోని శివ సన్నిధానంలో కానీ తమ యథాశక్తిని బట్టి 1,00,000 ఒత్తులు వెలిగించినట్లయితే స్వామి సన్నిధానం కలుగుతుంది. మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి మొదలైన రోజుల్లో అయినా దీపాలు వెలిగించాలి. సాయంకాలం మందు పాలు పిండినంతకాలం భక్తితో మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి. సాయంకాలం మందు పాలు పిండినంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యఫలం వలన పారిశుద్ధ్యం అవుతారు. ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలోనైనా సరే నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. ఈ సందర్భంలో ఒక కథ ఉంది, చెబుతాను వినండి.